టీడీపీ అధ్యక్షుడు కేకే రాజు వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే వివాదాస్పదమవుతోంది. కూటమి నేతలపై అబద్ధాలు చెప్పడం, ఫిర్యాదులు చేయడం పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ పాలనలో కూటమి నేతల్ని ఆడుకున్న విషయాన్ని మర్చిపోయి ఇప్పుడేమో తాను సచ్చేరుడిని అన్నట్లుగా మాట్లాడుతున్నారన్న వాదనలు లేకపోలేదు. కేకే రాజుపై పార్టీ కార్యకర్తలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలిని తప్పుపడుతున్నారా? వాజ్ ది స్టోరీ. కేకే రాజు విశాఖ వైసీపీలో కీలక నేత. ఇటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, అటు వైజాగ్ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ని ఎవరైనా చిన్న మాట అంటే చాలు కేకే రాజుకు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఇటీవల విశాఖలో ఈ నేత నిర్వహించిన ఓ కార్యక్రమం వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రోగ్రాం చేసిన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ప్రోమోతో పాటు అనంతరం నిర్వహించిన డిబేట్లో పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రస్తావన వచ్చింది. తమ అధ్యక్షుడు జగన్పై అసత్య, నిరాధారమైన దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేకే రాజు ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అదే విశాఖ ఫ్యాన్ పార్టీలో రచ్చకు కారణమైంది. కేకే రాజు వ్యవహార శైలిపై సొంత పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. జగన్ ఒక చిన్న మాట అన్నందుకే ఇలా ఫిర్యాదు చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్ పార్టీ నేతలు దిగజారి దూషించిన విశాఖ కూటమి పార్టీ నేతలు ఎప్పుడైనా ఇలా పోలీస్ కమిషనర్ కు వెళ్లి ఫిర్యాదు చేశారా అన్న ప్రశ్న వస్తోంది. అప్పట్లో విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన వైసీపీ అల్లరి ముక్కలు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర 2.5 గంటల పాటు వీరంగం సృష్టించాయి. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలతో రాద్ధాంతం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 1.5 ఏళ్ల అవుతున్నా అల్లరి మూకలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో విశాఖలో కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ఈ సమయంలో కేకే రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూటమి నేతల్ని రెచ్చగొట్టడమేనని అగ్గి మీద గుగ్గిలమవుతోంది వైసీపీ క్యాడర్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును వైసీపీ అల్లరి మూకలు అడ్డగించి నానా హంగామా చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అంతేకాదు, జనవాణి కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్ పార్టీ అరాచకవాదులు అడుగడుగునా అడ్డుపడి నానా రభస సృష్టించిన అంశాన్ని మర్చిపోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతల్ని, కార్యకర్తల్ని వైసీపీ ఓ ఆట ఆడుకుంది. తమ మాట వినని తెలుగుదేశం, జనసేన నేతల భవనాలపైకి బుల్డోజర్స్ పంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల అరాచకాలు, అక్రమ కేసులు పెద్ద గ్రంథమే అవుతుంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు తమకేదో అన్యాయం జరుగుతోందన్న విధంగా వ్యవహరిస్తున్నారు కేకే రాజు. అప్పట్లో కూటమి నేతలు కేసులు పెట్టినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 1.5 ఏళ్ల దాటుతోంది. గతంలో తమకు జరిగిన అన్యాయానికి విశాఖ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడా ప్రతీకార చర్యలు తీర్చుకోకుండా సంయమనం పాటిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా తమ పని చేసుకుపోతున్న సమయంలో కేకే రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడం పడుకున్న సింహాన్ని లేపడం లాంటిది అని వైసీపీ క్యాడర్ మండిపడుతోంది. వైసీపీ హయాంలో కూటమి నేతలకు జరిగిన అన్యాయాన్ని వారిప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే తమ పరిస్థితి ఏంటని ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విశాఖ జిల్లా తెలుగుదేశం కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించిన వారితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని అడ్డగించి అరాచకానికి పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని పోలీసుల్ని కూటమి నేతలు ప్రశ్నించినా లేదా మళ్లీ ఫిర్యాదు చేసినా తమ గతి ఏమవుతుందోనని భయపడుతున్నారు. అందుకే కేకే రాజు వ్యవహారాన్ని వీరంతా తీవ్రంగా తప్పుపడుతున్నారని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.